ఇక్కడ విచ్చేసినటువంటి ధనవంతులకు కోటేశ్వరులకు కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గురుగారికి నా పాదవందనములు. సార్ 2019 నేను ఇల్లు కట్టుకున్నాను సార్. అక్కడి నుంచి దాదాపుగా ఒక 5 సంవత్సరాలు కష్టాలు నష్టాలు బాధలు అన్నీ అనుభవించాను గురుగారు. ఎప్పుడైతే ఏదో ఉంది ఏదో చెయ్యాలి ఎక్కడైనా సక్సెస్ అవ్వాలని అలా వెతుకుతూ యూట్యూబ్లో ఉండగా మేము వెంకటేశ్వర స్వామి వ్రతం చేసాం, సప్త శనివారాల వ్రతము. అప్పుడు కొంత రిలీఫ్ వచ్చింది. అక్కడి నుంచి ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా మేలుకోవాలి, ఇంకా బాగా జరగాలి మాకు అని చెప్పి అలాగ యూట్యూబ్లో వెతుకుతూ ఉండగా జనవరిలో మీ వీడియో కనిపించింది గురుగారు. అప్పుడు ఇంకా మేము ఇక్కడ వైజాగ్లో ఇంకా చాలా దూరంలో ఉంది, ఇంకో 2 నెలలు ఉంది టైం, ఇంకా తప్పదు, ఇంకా ఏం చేయాలి, వెళ్దాము హైదరాబాద్ వెళ్ళిపోదామని మీకు ఫోన్ చేసి హైదరాబాద్ వచ్చాం గురుగారు. మీ క్లాస్కి ఎప్పుడైతే వచ్చామో అప్పుడు ధైర్యం వచ్చింది, ఖచ్చితంగా మేము సాధిస్తామని. అక్కడ క్లాసులో విన్నాము, ఇంట్లో వచ్చాము. ఆ రోజు నుంచి మాడు కూడా తెలుసు, ప్రశాంతంగా నిద్రపోయేవాడిని. ఇంతకు ముందు మాత్రం ఎప్పుడైతే ఇల్లు కట్టుకున్నానో అప్పటి నుంచి రాత్రులు నిద్ర వచ్చేది కాదు, చాలా ఇబ్బందులు, అసలు ఎలా ఉండాలో కూడా అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే మీ పాదాలకి తాకేనో అప్పటి నుంచి హ్యాపీ గురుగారు. మీ క్లాస్లో చెప్పారు ఏదైతే బీరోలో అవి పెట్టాలన్నారు, 1000 రూపాయలు తగ్గకుండా ఉండాలన్నారు, అవి పాటించాము. అప్పటి నుంచి నేను నెలకు 50,000 వచ్చేది. అప్పుడు 50,000 జీతాల్లో నేను దాదాపుగా 1,00,000 రూపాయల వరకు వడ్డీలు కట్టుకునేవాడిని. చాలా ఇబ్బంది అయ్యేది. ఎప్పుడైతే గురుగారు ఇవంతా చెప్పారో అప్పుడు అవంతా పాటిస్తుంటే నెమ్మదిగా ప్రతీ నెల నేను 50,000 జీతాలు తీసుకున్న దాంట్లో నుంచి ఎక్కువ కట్టేవాడిని. ఇంకా ఇంట్లో మిగిలేది కాదు. ఇంకా 10వ తారీఖు వచ్చేసరికి చాలా ఇబ్బందులు, ఇంకా పక్క వాళ్ళకి డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చేది. ఎప్పుడైతే గురుగారి దగ్గర నుంచి క్లాస్ విని అన్నీ పాటించగా ప్రతీ నెల మా ఖర్చులు పోను అన్నీ పోను, ఎలాగైనా మాకు 10,000 15,000 ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటున్నాము. ఈ సంవత్సరంలో జనవరి నుంచి ఈ డిసెంబర్ నాటికి ఈ సంవత్సర కాలంలో 12 లక్షలు మేము తీసుకున్న వారికి తిరిగి ఇచ్చేసాం గురుగారు. ఇది మీ యొక్క సబ్జెక్ట్ వల్లే, మీ యొక్క ఆశీర్వాదం వల్లే మేము సాధించామని నమ్మకంగా గట్టిగా దృఢంగా చెప్పగలుగుతున్నాము. ఖచ్చితంగా గురుగారు మీరు ఉంది అంటే ఉందే, ప్రతిదీ మనం నమ్మాలి, పొందాలి. అయితే ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు కొంచెం అంత నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత 2వ క్లాస్కి వచ్చాను, లేదు ఎలాగైనా సాధించాలన్నాను, ఒకే ఒక కోరికని తీసుకున్నాను, అదే పట్టుదలతో ఈరోజు వరకు ఉన్నాను. నిన్నటి వరకు కూడా డబ్బులు ఇచ్చి వచ్చాను గురుగారు. నేను తీసుకున్న వరకు నిన్న కూడా ఇచ్చేసి వచ్చాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము, చాలా సంతోషంగా ఉన్నా గురుగారు. మా ఆవిడకి మీ ఆశీర్వాదంతో తీసుకొని ఇంకొక కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఆల్రెడీ స్టార్ట్ చేస్తాము. మీ ఆశీర్వాదంతో చక్కగా నెక్స్ట్ క్లాస్కి వచ్చి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ మాకు సహకరించినటువంటి ప్రతి లైట్లకి కుర్చీలకు మాకు ఇంత చక్కని భోజనం అందించినటువంటి ఈ హోటల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం గురుగారు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. అద్భుతం గురుగారు. ఇప్పటికి 3వ క్లాస్ వచ్చినా కానీ ఇంకా ఎన్నో క్లాసులు వస్తామో తెలీదు. ప్రతి క్లాస్కి అటెండ్ అవుతాం గురుగారు. మీకు తాకితే మాకు ఎక్కడో ఉన్నటువంటి ఎనర్జీ ఇంకా రెట్టింపు వస్తుంది గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. డబ్బు సంపద అనుకుంటూ మీ వీడియోలు చూస్తుంటాడు గురుగారు. 3 సంవత్సరాలు చాలా చక్కగా. ధనవంతులకి కోటీశ్వర్లకి అందరికీ నా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారి పాదాలకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గురువమ్మ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఒక 6 నెలలు అవుతుంది చూశాను, మామూలుగా ఏదో దీనిలో ఉన్నాను, డ్యూటీలో ఉన్నాను, చూస్తాను. ఈ వీడియో వచ్చింది ఒకసారి.
వీడియో వస్తుంది ఏంటి ఇది ఇలాంటి వీడియో ఏది డబ్బు ఇదేది అంటున్నారో చూడలేదు. తర్వాత మళ్ళీ మరుసటి రోజు కూడా అదే వీడియో నాకు వచ్చింది, మళ్ళీ కంటిన్యూస్గా వచ్చింది. అంటే అప్పటికి నేను కొంచెం దీనిలో ఉన్నాను అటు ఇటుగా, అంటే డబ్బుల కోసం పిల్లలు చదువుతుండ్రు, బాబుకి బీటెక్ చదువుతుండ్రు, సీట్ ఒకటి కన్ఫర్మ్ అయింది, ఏం చేయాలి. తర్వాత అలాగా గురుగారు వీడియోస్ చూస్తూ అలాగా కొన్ని చెప్పినవన్నీ పాటిస్తుంటే ఒకసారి మా మిస్సెస్కి బాగలేదు, అంటే రాలేదు, ఏటైందో ఏటో తెలియదు. ఒక నెల రోజులు పోయిన తర్వాత మళ్ళీ గురుగారికి ఫోన్ చేశాను. గురుగారు ఇలా నేను చూశాను, వైజాగ్లో క్లాస్ ఉందట, వస్తానని మీకు ఫోన్ చేస్తే రండి ఒకసారి క్లాస్ అటెంప్ట్ చేయండి, మీరు వస్తే మీకు అన్నీ చెప్తే అని అన్నారు. దాని తర్వాత అలాగే మీరు ఇలా చేయండి అన్నారు. అప్పుడు మా మిస్సెస్కి నేను ఏదైనా మా అప్రివేషన్ చేసిన తర్వాత ఉదయం ధ్యానం అయిపోయిన తర్వాత చెప్పాను, నేను నా మాటే మంత్రం నీకెందుకు, నేను ఇది చెప్తున్నాను, గురువుగారికి ఇది ఉంటే తగ్గిపోవాలని. అప్పటికి చాలా మెడిసిన్స్ ఓడింది మా మిస్సెస్. ఒక్కసారిగా ఏటైందో తెలియదు, మరుసటి రోజు నుండి ఆ ఆయింట్మెంట్ మందులు గట్రా ఏం వాడలేదు, ఏమంటే నాకు తగ్గిపోయిందాను. అందుకే విశ్వానికి కృతజ్ఞతలు, అందుకే నమ్మకం. తర్వాత ఒకరోజు విజయనగరం పైడితల్లం పండుగ అవుతుంది, నేను డ్యూటీలో ఉన్నాను. తెల్లారితే ధ్యానం చేయాలా, తెల్లారి 4 గంటలకు 4:30కి చేయాలా, ఎలా చేయాలా, ఈ టైం కూడా ఎలా చేయాలా, నైట్ డ్యూటీలో ఉన్నాను ఎలా చేయాలని అనుకునేటప్పుడు ఆ ఎదురుకుంటే ఒక హోటల్ ఉంది, అమ్మవారి గుడి పక్కనే, గుడి దగ్గరే డ్యూటీ, గుడి పక్కన హోటల్ ఉంటే వాడు కరెక్ట్గా 3 అయింది తలుపు తెరిచాడు, మూస్తున్నదే. ఏమండి గురుగారు, నేను ధ్యానం చేసుకోవడానికి ఒక 20 నిమిషాల టైం ఉంది. ఓకే చేసుకోండి రండి అన్న, రూమ్లో చేసుకున్నాను. నేను 4 గంటలకు వస్తానన్నాను. అక్కడ మిర్రర్ లేదు, చుట్టూ చూస్తాను 4 అయింది, మిర్రర్ లేదు. ముందు మిర్రర్ దగ్గర నిలబడి చెప్పాలి కదా అనేసి చుట్టూ చూస్తే ఏం చీకటి ఉంది. అతను లైట్ వేసాడు, 9 అడుగులు మిర్రర్ ఎదురుకుంటా కనబడుతుంది. ఇది ఇటు సైడ్ ఉత్తర వైపు 9 అడుగులు మిర్రర్ పెద్దదే గోడకి. అప్పుడు అమ్మ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసి ఆ మిర్రర్ వర్క్ చేసుకొని అలా చేసుకున్నాను. చాలా వర్క్ నాకు చాలా జరిగాయి. అయితే ఈరోజు అమౌంట్ కోసం కూడాను నిన్న నా దగ్గర ఉంది కొంత అమౌంట్, కొంత అమౌంట్ కావాలి. ఏం లేదు అనుకుంటే లేదనుకోవట్లేదు నేను, వస్తుంది అంటే నేను సాయంత్రం చేసి డ్యూటీకి బయలుదేరేటప్పుడే గడ్డానికి తీసుకుంటాను. మా చెల్లి వచ్చి అనయ్య డబ్బులు ఎవరో నీకు ఇచ్చారు వెళ్ళిపోయారు అని మా ఊర్లోనే నేను డ్యూటీకి బయలుదేరితే నేను ఉదయం లేచి ఇటు రావాలి, మరి అటు ఇంటికి వెళ్ళడానికి కుదరదు, విజయనగరం రావాలి, మాది గజపతి నగరం ఉంది. అలాంటివి ఎన్నో జరిగాయి, ఇంకా జరుగుతాయి. గురువుగారి ఆశీర్వాదం ఉంటే ఇంకొన్ని ఉన్నాయి, అవన్నీ తీరుతాయని గురువుగారికి కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు. లైట్లకి, ఫ్యాన్లకి, రూమ్లో ఉన్న ప్రతి ఒక్కదానికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. భోజనాలు అయితే సూపర్, గురువుగారి క్లాస్ అసలు సూపర్. నేను మధ్యాహ్నం పడుకుంటాను నైట్ డ్యూటీ చేసుకొని, అసలు నిద్ర ఏమీ లేదు. అంతా విశ్వం గురువుగారి దయ కృప. భగవంతుడికి, కోటేశ్వరులకి అందరికీ కృతజ్ఞతలు. నేను థర్డ్ టైం రావడం క్లాస్కి. లాస్ట్ ఏంటంటే జూలైలో సార్ వీడియోలో చూడడం జరిగింది, 7 నెల 11వ తారీఖున. చాలా ఫుల్ పని చేసిన వాళ్ళని కాస్త ఖాళీ అయిపోయాం మేము. ఖాళీ అయితే ఏం చేయాలని మళ్ళీ ఇంకోసారి పదును పెట్టాను ఏం చేయాలని. ఏంటంటే ముందు ఏదైనా మనతో పాటు విస్తరాలు ఉంటుంది ఎనీ టైము. నేను ఏదైనా అంటే పక్కన నా తెల్ల ఉంటుంది అన్నట్టుగా అడుగుతా, నాకు ఇది కావాలని బలంగా అడుగుతాను. అడిగి ఇంకొచ్చినట్టుగా మా ఆయన టెన్షన్ పడతాడు, లేదు ఎలా ఏంటని. నేనైతే పడిన 5 రూపాయలు వచ్చేసిద్దిరని నాకు నమ్మకమే. అయితే ఏంటంటే ఆలోచించాము, సోమవారం ఆపాము, బుధవారం గురువారం ఆలోచించి ఏదైనా చిన్న పందిరిలాగా ఏదైనా వేసి టిఫిన్ ఏదైనా పెట్టుకుందామని, అలాగా సామాన్లు ఉన్నాయి కదా అని స్టార్ట్ చేసాం. మా దగ్గర అప్పుడు ఒక 20,000 ఉన్నాయి. 20,000 కాస్త ఒక 2 సెంట్లున్నారు, అది 6 లక్షలు పెట్టి కట్టావు. ఆ 6 లక్షలు మా దగ్గర లేవు. నా దగ్గర 50,000 ఉన్నాయి, నాకు 6 లక్షలు ఉన్నాయి. వాళ్ళే తీసి ఇచ్చారనమాట, కట్టేసాం. ఇప్పుడు అందులోనే వ్యాపారం అనేది వీళ్ళు మేము ఉండడానికి. అంటే మాది ఏంటంటే 4 అన్నదమ్ములు కలిసి మొత్తం లైన్గా ఇల్లులు ఉంటాయి. మొత్తం 6 లక్షలు వచ్చినాయి. ఆ ఇల్లు అద్దెకిచ్చిన ఇల్లు, ఎందుకంటే మేము అక్కడ లేవు, 4 కలిపి, మా వాళ్ళు 4 అన్నదమ్ములు, మా ఆయనాలు. నాకు అలా ఉండడం ఇష్టం ఉండదు. మీరు ఏదైతే చెప్తారో ఆ నెగిటివ్ అక్కడ వచ్చిద్ది ఉండదు. మరి అంతసేపు కొట్టుకోవడం తిట్టుకోవడం అవే. అక్కడ లేకుండా సపరేట్గా నేను ఉన్నాను ఇక్కడ. ఆ ఇల్లు కూడా ఎందుకు ఊరికే పోవడం, నాకు 7,500 రెంట్ కూడా విస్తరాల ద్వారా నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏదైనా బలంగా నాకు అది రావాలనుకున్నా ఇది 13 నెలలు ఇప్పుడు అక్కడ దిక్కుకోవడాను. మరి నేను ఆ డబ్బులు తీసుకున్నా
తర్వాత ఏంటంటే నేను 20,000 ఉన్నాయి ఏదో 4 తాటికమ్మలు వేసి ఏదో పెట్టుకుందాం అనుకుంటే 6 లక్షల రూపాయలు నీ 50,000 అని లక్షని వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా 10 లక్షల దాకా కూడా వచ్చినాయి. కానీ మనకు అక్కడ వరకు చాలని సెట్ వేసుకున్నాము. ఉండడానికి ఒక రూము, బయట ఇంకా తినడానికి చేయడానికి అన్నీ సెట్ చేసాం అనమాట. అంతా బాగుంది. తర్వాత ఏంటంటే రోజుకి మేము ఒక 9,000 10,000 దాకా అమ్మేవారు 2 పూటలను. అంటే నెలకు వచ్చేసరికి ఒక 3 లక్షలు అయిన తర్వాత ఏంటంటే వైన్ షాప్ ఉండడం వల్ల మాకు ఆ వ్యాపారం ఉండేది. తర్వాత ఒకసారి తీసేశారు, పార్టీలు మారినాయి కదా తీసేశారు. తీయడం వల్ల ఏంటంటే మళ్ళీ ట్యాంక్షన్ మా వాళ్ళకి మొదలైంది. అలా మా దగ్గర కూడా ఒక 2-3 పని కూడా చేస్తారనమాట. మళ్ళీ ట్యాంక్షన్ నేనేంటంటే ఏదో రూపాయలు మళ్ళీ వచ్చిద్దిలే అనుకున్నా. వచ్చిద్ది అనుకునేసరికి ఏంటంటే ఈ 10,000 వ్యాపారం కాస్త 2 పూటలు కలిపి 2,000 3,000 దగ్గరికి వచ్చేసిద్ది రేపటి నుంచి. కానీ ఎప్పుడైతే తాగిందో మళ్ళీ అమ్మటే ఎయిర్పోర్ట్ అవ్వాలంటే మళ్ళీ మాకే వచ్చింది. అంటే పొద్దున 100 మందికి చేస్తాము, మధ్యాహ్నం 100 మందికి, నైట్ 100 మందికి. అంటే దగ్గర 10,000 పైన ఇది ఒక 5,000. ఈ నాకు నెలకి 3 లక్షలది కాస్త దగ్గర 5 లక్షలు దాటేసింది. రోజుకు 15,000 అంటే 4,50,000 ఏమో వచ్చింది. అంటే నేనైతే టెన్షన్ పడలా. నాకేంటంటే నమ్మకం, నాకు బాగా అసలు నమ్మకం. అసలు మీరు నో అనేది నేను తీసేస్తాను, అసలు ఉంచను నాలో అంతా ఎస్సే. అసలు అక్కడ కూడా అలా పెట్టుకోను. మా ఆయన మధ్యలో జోకులు వేస్తూ ఉంటాడు అనమాట. వేసినా నేను పట్టించుకోను. అసలు పట్టించుకోకుండా ముందు ఏంటంటే నోని వదిలేడు, వ్యసనం పట్టుకోవడం. ఆయన టెన్షన్ పడుతున్నాడు రేపు నుంచి అలా ఏంటి. మా వాళ్ళందరూ ఫోన్లు చేసేసి మరి నీకు అక్కడ వైన్ షాప్ లేదు కదా, బేరం మరి తగ్గిపోయేది కదా, నేను ఇంత ఖర్చు పెట్టావని. నేనంటే ఏమి లేదు, నాకు విసతాలు 5 రూపాయలు ఇచ్చిద్దిలే అని చెప్తాను వాళ్ళకి. ఫ్రెండ్ అని చెప్తాను, మా ఫ్రెండ్ ఉంది విసతల్లి, నాకు 5 రూపాయలు వచ్చిద్ది అని. అంటే ఏమో నీకేంటో ఎంత ధైర్యం, ఎంత చెప్పినా అదంటావు ఇదంటావు అని అంటారు. ఇది ఆగల పూర్తిగా నాకు ఎమ్మటే ఎయిర్పోర్ట్ వాళ్ళు రావడం, వాళ్ళతో 10,000 బిల్ అయ్యిద్ది. సరే నాకేంటంటే నేను అమ్మింది 9,000 8,000 10,000 దాటేసింది. అంటే 13,000 14,000 15,000 వాళ్ళ బిల్లు ఇవాళ కూడా. నేను పొద్దున్న చేపల పులుసు అది ఉండి వాళ్ళకన్నా అప్పచెప్పి వచ్చాను. పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం అప్పచెప్పి మా వాళ్ళకన్నా చెప్పేసి వచ్చాను అనమాట. ఇవన్నీ అసలు ఊహించలేను ఇవన్నీ. తర్వాత ఇదే నేను కింద సంవత్సరం చూడండి నాకు 1 గ్రాము బంగారం నా దగ్గర లేదు. కానీ కావాలి నాకు, ఇది కావాలనుకోవడం, నాకు ఒక చెవులువనో ఏదో ఉంటుంది కదా ఆడవాళ్ళకి, అలా అడగడం. నేను చిన్నదే అనుకుంటే దగ్గర 70 గ్రాముల బంగారం అనేది దగ్గరికి వచ్చింది. బ్యాంకులో ఉన్నది ఒక 30 గ్రాములు, నేను ఒక 4 గ్రాములు కొన్నాను. 786లు 369లు అన్నీ ఒక 10,000 కూడా వేసాను. అవి కూడా కలిపి ఇందులో తాళ్ళు. మా అమ్మాయికి ప్రైజ్ మనీ ఒక 5,000 వచ్చింది. దాని కష్టం కూడా ఇందులోనే వేసాను. మిగతాది టిఫిన్ కొట్టు మీద తీసి వేసుకుని, అలాగే ఇంట్లో సామాన్లు కూడా 1 లక్ష రూపాయల సామాన్లు ఆ వ్యాపారం మీద నేను తీసి కొనుక్కున్నాను. నేను ఏంటంటే ప్రతిదీ అంటే మట్టి పట్టుకున్న బంగారమే అన్నట్టుగా నేను క్రియేట్ చేసుకున్నాను అనమాట. అలాగని చదవడం, ఇప్పుడు మీరు ఎన్నో రాశారు, నేను ఏమీ రాయలేదు, నాకు అసలు తెలియదు. సార్ ఏదైతే చెప్తారో మైండ్లో పెట్టుకుంటాను, దాన్ని అంతా పాజిటివ్గా మార్చుకుంటాను. ఈవేళ అక్కడ నాకు అసలు 5 నిమిషాలు టైం ఉండదు. 300 మందికి వండాలంటే అంత కష్టం. మళ్ళీ బయట వ్యాపారం చేయాలి, మళ్ళీ వాళ్ళకి వండి నీట్గా పార్సల్ చేసి హోటల్ నుంచి అలాగే తెచ్చుకుంటే వాళ్ళు చేసి వాళ్ళకి ఇవ్వాలి. టేస్ట్ బాగోకపోతే కుదరదు, నేనే వండి ఇవ్వాలి వాళ్ళకి, మళ్ళీ మేమే ప్యాక్ చేయాలి. అవన్నీ అసలు 5 నిమిషాలు నేను బయటికి వెళ్ళడం కుదరదు. అలాంటిది నాకు నిన్నటి వరకు బాగాలేదు, జ్వరం కళ్ళంట ఇదంతా వాటర్ వచ్చే చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇక్కడ ఏసీ ఉంటుంది ఎలా ఏంటి అని అనుకున్నాను. పక్క నుంచి అలాంటప్పుడు గురువుగారు కనబడతారు, మనకేదో గాల్లో దెయ్యం పోతామంటారు, అలా కాదు. ఈసారి కనిపించేది అలాంటిది ఏం కాదు, నువ్వెందుకు భయపడతావు, అలాంటికి ఏం ఉండదు అప్పటికని అన్నారు. ఒక ఇంజక్షన్ చేయించుకున్నా, మొత్తం తగ్గిపోయింది, మొత్తం క్లియర్ అయింది. వచ్చాను రానేమో అనుకున్నా, కానీ నేను వెళ్ళాలి అని బలంగా పెట్టుకున్నాను. మొత్తం గబగబా 5ంటికి చేపలు కొనేసి వండేసి వాళ్ళకి అప్పు చెప్పేశాను, వచ్చేసాను. నేను ఈ మీటింగ్ అని చెప్పలేదు, నేను వేరే డబ్బుల మీటింగ్ కూడా జరుగుతుందిలే, ఇలా వెళ్ళాలి అర్జెంటుగా ఫోన్ వచ్చింది అని. నేను వచ్చింది నాకు, నీకు చెప్పడం మర్చిపోయి నాకు బాగాలేదు కదా అని మా ఆయనకి చెప్పాను. అయితే సరే వెళ్ళి నువ్వు వీచారు కట్టుకొని వచ్చి పెట్టుకొని అని చెప్పి పంపించాడు అనమాట. అందుకని నేను ప్రతిదీ కూడా నాకు మాత్రం మంచిగా జరిగింది. నన్ను చాలామంది ఇక్కడ అడిగారు కూడాను, అసలు నిజమేనా జరిగిద్దా అని. 100% కోట్ల % జరిగిద్ది, కానీ మనం నమ్మాలి. మనం భూమి మీద నిలబడడం ఎంత అయితే నిజమో అది నిజమే. మన నమ్మకం, మన తల్లి ఎవరో తెలియదు, కానీ మన తల్లి అంటే మనకి ఎంత నమ్మకం, మనం ఏదైనా అనుకున్నా కూడా అంత నమ్మకంతో ఫాలో అయితే అయ్యిద్ది అవ్వదంటే అది అవ్వదు. అయ్యిద్ది అనుకుంటే 100% అయ్యిద్ది. అలాగే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు నమ్ముకుంటూనే వెళ్తాను. అందుకని అసలు అది లాస్టే రావాల్సింది నేను, అప్పుడు కూడా అసలు కుదరక నాకు విశ్వతల్లి దయవల్ల నేను బిజీ అయిపోయాను. ఈసారి నేను ఎలాగైనా రావాలని కంకణం కట్టుకొని వచ్చాను. ఇప్పుడు కొంచెం ఏదైనా షేర్ చేసుకోవాలనేసి వచ్చాను అనమాట. ఎందుకంటే నాలా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి కూడా కొంతమందికి ఉపయోగపడాలి. ఆడవాళ్ళందరూ భయపడుతూ ఉంటారు కొంచెం, నేను చేయగలమా ఏంటని. ఏమీ చదువుకోలేదు, నేనే చేస్తాను, నా పేరు కూడా రాయడం రాదు. మరి ఇంత అందరూ చదువుకున్నాళ్ళే, వాళ్ళు ఎందుకు చేయలేరు, చెప్పాలి, నేను వెళ్ళాలి, నాకు ఏం జరిగిందో వాళ్ళకి తెలియాలి అని ఒక ఆలోచనతోనే మెయిన్ పాయింట్గా వచ్చింది ఇక్కడికి నేను. అది నాకు ఇంత మంచి జరిగిన డబ్బు గురువు గారికి కృతజ్ఞతలు. మీ అందరూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు. లాస్ట్ మా మేనకోడలకి చెప్పాను కదా సార్ ఇలా సంబంధం అని, 15 లక్షలు మొన్న ఆగస్టు 15 పెళ్లి చేసాం.
అది కూడా నేనే అనుకున్నాను, ఇలా జరగాలని. ఎలా అనుకున్నాను అలాగే జరిగింది. మళ్ళీ ఒక ధనవంతుడికి ఆమె జన్మ ఇవ్వబోతుంది అనమాట. అమ్మాయి కూడా హ్యాపీగా ఉంది. మా తమ్ముడికి ఏమో అబ్బాయి పుట్టాలనుకున్నా. 7 సంవత్సరాలు అయింది అమ్మాయి పుట్టి. ఆ 7 సంవత్సరాలు అమ్మాయి పుట్టి వాళ్ళందరూ రకరకాలు అక్కడికిక్కడ ముడుపులు కట్టి అవి చేసి చాలా చేశారు. నేను మాత్రం విశ్వతల్లి నా తమ్ముడికి కొడుకు పుట్టినందుకే కృతజ్ఞతలు. పుట్టినట్టుగా ఊహించుకున్నాను. ఆడు ఎలా ఉన్నాడు ఏంటి అన్నీ ఊహించుకున్నాను. ఇప్పుడు ఆడు అబ్బాయి పుట్టాడు 2వ నెల బాబుకి. అది కూడా నేను మా తమ్ముడు నీకేమైనా కళ్ళు వస్తుంటాయా లేకపోతే నువ్వేమైనా అనుకుంటావు కదా అంటే, నీకు అబ్బాయే పుడతాడు రా, నీకు ఇంత తిరగలేదు అంటే. మా అన్నకి ఇద్దరు ఆడపిల్లలేదు, మాకు ఎక్కువ ఆడ సంతానం ఎక్కువ. మళ్ళీ మా తమ్ముడు ఏంటంటే మళ్ళీ అమ్మాయి పుట్టిద్దాం టెన్షన్ పడిపోయేవాడు. అసలు ఏముండదు, అబ్బాయి పుడతాడని ఫస్ట్ చెక్ చేసింది కూడా నేనే. అంతకుముందు ఎన్నిసార్లు టైం దాటి చెక్ చేసినా ఫెయిల్ అయ్యేది. ప్రత్యేకంగా చెక్ చేయడానికి వెళ్తే కన్ఫర్మ్ అని వచ్చింది. ఫస్ట్ చేసింది. తర్వాత నా చేతుల మీద పురుడు వేసాం ఇక్కడ కూడా తక్కరపలసలో. అబ్బాయి పుట్టాడు, చాలా హ్యాపీ. నేనే చాలా ఆనందంగా ఉన్నాను. నేను నా దగ్గర నుంచి డైలీ ఒక 20 ఆవులకైనా ఫుడ్ వెళ్తుంది. ఒక 10 మంది అంటే నా హెల్ప్ కోసం రావాలని అనుకున్నాను నేను. నా దగ్గరికి 10 మంది పైబడి వస్తారు హెల్ప్ కోసం. ఏదో రకంగా నేను ఇస్తూ ఉంటాను. 20 పైన ఆవులకి ఫుడ్ పెడుతూ ఉంటాను. ఇంతకుముందు ఏంటంటే డబ్బులు పంపించేదాన్ని, గోశాలకు పంపించేదాన్ని, గడ్డికి రాట్లకి. ఇప్పుడు నా దగ్గరికి 20 ఆవుల పైనే మొత్తం ఇది మిగిలి మా వాళ్ళు భయపడిపోతారు, ఇది మిగిలిపోయింది అది మిగిలిపోయింది అలా వచ్చింది. ఏం కాదు, గోమాతలు తింటాయి కదా, తినేయండి అని నేనే వేసేస్తాను. మా అన్న 20 కేజీలు బియ్యం పాడు చేస్తారు మా వాళ్ళు లెమన్ రైస్కి. టెన్షన్ చెమటలు పట్టేస్తుంది. ఏముండదు, ఆవు మాత్రం వేసేయండి అని పంపించేస్తాను. అసలు ఎందుకంటే మనకి ఇవాళ 100 రూపాయలు పోయిందంటే ఇప్పుడు 200 రావడానికే అని నేను అనుకుంటాను. అలాగే మనకు కావాలని చేయం ఏది కూడా. కొన్ని జరిగినా కూడా నేను దాన్ని కూడా నెగిటివ్గా తీసుకున్నాను అనమాట. కాబట్టి ఇంతలాగా నేను కొంచెం పాజిటివ్గానే ఉంటాను. ఇంకా గురువుగారు వాళ్ళు ఇంకా పాజిటివ్గా తయారు. అసలు నెగిటివ్ అనేది నా మైండ్లో ఎప్పుడూ రాదు, ఉండదు కూడా. కాబట్టి నన్ను ఇంతలా మార్చినందుకు విశ్వమణి బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. అదృష్టవంతులకు, ధనవంతులకు, కోటీశ్వరులకు కృతజ్ఞతలు. కొంచెం టెన్షన్గా ఉంది. భోజనం 3 ప్లేట్లు తేగలు పోయి కుమ్మినా. నాకు ఈ సబ్జెక్టులోకి వచ్చిన తర్వాత చిన్న మిరాకిల్స్ జరిగాయి. నేను ఇంటి దగ్గర ఖాళీగా ఉంటాను, ఏ పనికి వెళ్ళను. నాకు ఖర్చులకి డబ్బులు లేవు అని అనుకునేసరికి ఏదో ఒక రూపంలో వచ్చేస్తాయి డబ్బులు. ఏదో ఒక రూపంలో నా దగ్గర డబ్బు వచ్చేస్తూనే ఉంటుంది. ఆ తర్వాత మా నాన్నగారు డెక్ట్, మా అమ్మగారు ఒక్కరే ఉన్నారు. మా చుట్టూ అంతా నెగిటివే, ఎవరిని నేను పట్టించుకోను. ఇంటికాడ అప్రిమేషన్ చేసుకుంటూ 1 ఇయర్ బ్యాక్ నుంచి ఈ సబ్జెక్ట్లోనికి వచ్చాను. ఆ తర్వాత చిన్న మిరాకిల్స్ జరిగాయి. మా అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోతే నేను అప్రిపేషన్ చేసుకుంటే ఆటోమేటిక్ తగ్గిపోద్ది. నేను కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాను. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి నేను ట్రై చేస్తాను, రైల్వే పోలీసు. అది అవ్వాలని గురువుగారు దీవించాలి, గురువుగారు అనుగ్రహం ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే ఈ సబ్జెక్ట్ మాత్రం, ఈ క్లాస్ మాత్రం సూపర్, ఎక్సలెంట్. ఇంతకంట ఇంకెక్కడ నాకు మంచిగా చెప్పే అవకాశాలు ఇంకెక్కడ ఉండవేమో, అంత సూపర్గా ఉంది క్లాసు, ఎక్సలెంట్. ఆ తర్వాత ఏంటంటే కొన్ని మిరాకిల్స్ బాగా జరిగాయి. చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం ఈ క్లాస్లోకి వచ్చిన తర్వాత. మా అమ్మగారికి ఒక 3 తులాల బంగారం కొన్నాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్లో మరొక 4 తులాలు కొనాలనుకుంటున్నాను. డబ్బులు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, ఇంటికాడే ఉన్నాయి. మా అమ్మగారికి కొనాలనుకుంటాను, అనుకుంటే జరిగిపోతుంది. ఇక బాగా అప్రిమేషన్ చేసుకుంటూ ఉంటుంటే ఆటోమేటిక్ నేను ఏదనుకుంటే అది జరుగుతున్నాయి. ఆ తర్వాత ఏంటంటే నాకు జరిగే మిరాకిల్స్, ఫస్ట్ క్లాస్కి నేను వచ్చాను చెప్పాలనుకున్నాను, కానీ మరి కొంచెం టెన్షన్ పడిపోయి ఇప్పుడు మా గురువు గారు అయిన విశ్వమణి బాబు గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. గురువు గారి క్లాస్కి 1 ఇయర్ నుంచి చేస్తున్నాను కదా. 1 ఇయర్ ఇప్పుడు 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ బ్యాక్ మా ఇంటికి ఒక అతిథి వచ్చారండి. అతను ఏంటంటే మా మేడ పైన ఒక 20 అడుగులు హైట్ ఉంటుంది మా మేడ. ఆ హైట్ నుంచి కిందకి వెనక పక్కలు వెళ్ళి ఇలాగ వెనకలి నడుస్తుండి కిందకి ఇలా పడిపోయాడు. వెనక పక్కలు వెళ్ళి
కింద మొత్తం పిక్కలు అన్నీ ఉన్నాయి, బెడ్లు పిక్కలు రాడ్లు అన్నీ ఉన్నాయి. కానీ ఒక్క గీరు కాదు కదా, ఒక్క దెబ్బ కాదు కదా, ఏది తగలలేదు అతనికి. మొత్తం అంతా ఎలాగున్న మనిషి అలాగే ఉన్నాడు. అదొక మిరకిల్ జరిగింది. అంటే అంతకు ముందు రోజు ఏంటనుకున్నంటే ఇన్ని చేస్తాను కదా, ఎక్కడ నాకు ఈ విశ్వం నాకు ఎక్కడ ఇంకా ఏం చూపించలేదు, ఎక్కడ ఏ తగులుతుంది అని చనిపోతాను మనసులోన. కరెక్ట్గా నీ వెనక నేనున్నాను రా, నీ వెనక నేనున్నాను అనేసి చెప్పడానికి అది ఒక ఉదాహరణ. అతను కరెక్ట్ ఒక్క గీరు కూడా అస్సలు గీరలేదు అతనికి. వెనక నుంచి అలా పడిపోయాడు, తలకు కాదు కూడా, ఒంటి మొత్తం ఎక్కడ ఒక్క దెబ్బ కూడా తగలలేదు అతనికి. ఫస్ట్ మిరకిల్. సెకండ్ మిరకిల్ ఏంటంటే మా ఊరు నుంచి, మా ఇంటి నుంచి కొంత దూరం పొలంలోనికి వెళ్ళాలి రన్నింగ్ చేసుకోవడానికి. చీకట్లో అంటే లైట్ కొట్టకుండా చీకట్లోనే వెళ్ళిపోతుంటాను అనమాట నేను. 3:45 సెకండ్కి వెళ్ళిపోతుంటే ఏంటంటే నా మైండ్ పెద్ద పాములు, మచ్చల పాములు కానీ ఏవైనా నావపాము కానీ ఇలాంటి పాములు వచ్చేటప్పుడు ఏంటంటే దారి మధ్యలోనికి మైండ్ చెప్తుంది లైట్ కొట్టరా లైట్ కొట్టరా లైట్ కొట్టరా అనేసరికి చల్లైట్ తీసి ఇలా కొడతాడికి అక్కడ పాములు. జస్ట్ ఆ పాములు సరే లైట్ కొట్టకపోతే మనం మట్టేస్తాం. అది ఒక మిరకిల్. అలా 2 మిరకిల్ జరిగాయి. సూపర్. ఈ క్లాస్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ చిన్నప్పటి నుంచి మా నాన్నగారి నుంచి వ్యవసాయం చేసుకుని ఏం రాలేదు, ఏం పోగేసుకోలేదు, ఏం కొనలేదు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత మా అమ్మగారికి ఒక 8 తులాలు ఉంటుందండి బంగారం కొన్నాను. మా అమ్మగారికి 8 తులాలు ఉంటుంది బంగారం కొన్నాను. అసలు నాకు తెలియక చెప్తున్నా, మన అంతర్గత ఆత్మకు మాత్రం చాలా పవర్ ఉందండి, చాలా చాలా పవరు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అందరూ అంటుంటారు ఈ పని చేస్తేనే కదా డబ్బులు వస్తాయి, పని చేయకపోతే ఏదో డ్యూటీ చేయకపోతే డబ్బులు వస్తాయి అని అనుకుంటారు. కానీ నేను ఇప్పుడు పుట్టిన నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి బయటకు డ్యూటీకి కాదు కూడా ఎక్కడికి వెళ్ళలేదు, ఇంటి దగ్గరే ఉన్నాను. కానీ ఈ 1 ఇయర్ ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన నుంచి డబ్బులు ఏదో ఒక రకంగా నాకు వస్తూనే ఉన్నాయి. ఏదో ఒక రకంలో నాకు డబ్బులు వస్తూనే ఉన్నాయి. నాకు 5,000 కావాలంటే 5,000 వస్తాయి, 10,000 కావాలంటే 10,000 వస్తాయి, 50,000 కావాలంటే 50,000 వచ్చేస్తాయి. ఏదో ఒక రూపంలో నాకు వస్తూనే ఉంటుంది. ఇంట్లో నుంచి కదలకుండా నాకు వస్తూనే ఉంటాయి. అలాగా ఇప్పటికి వచ్చి నాకు ఆ మిరకిల్స్ జరుగుతూనే ఉన్నాయి. అది నేను ఏది అనుకుంటే అది జరుగుతుంది. నెక్స్ట్ మా అమ్మ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తుంది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా మా అమ్మకి అంటే చాలా 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 ఇష్టం. మేము 3 అన్నదమ్ములు. ఈ 3 అన్నదమ్ముల కంటే నేనంటే మా అమ్మగారికి చాలా చాలా ఇష్టం. మా అమ్మకి వేరే కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మా గురువు గారి భార్య గారికి కృతజ్ఞతలు, మా గురువు గారికి కృతజ్ఞతలు, మా గురువు గారిని కన్న తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై. ధనవంతులకి, అదృష్టవంతులకి, కోటీశ్వరులకి నా యొక్క కృతజ్ఞతలు. నా గురువుగారైనటువంటి గురువుగారు విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు. గురువుగారు కన్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. గురువుగారి సతీమాని గారికి కృతజ్ఞతలు. నేను ఇది 2వ క్లాసు. నేను ఇంతకుముందు చాలా నెగిటివ్లో ఉండేవాడిని. నేను చాలా అప్పులు చేసేసాను అంతకుముందు, అంటే 10-15 లక్షలు. అయితే ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత నా భార్య వీడియోలు చూసింది. అది చూసిన తర్వాత నా భార్య లక్ష్మీదేవి నాకు బాగా పుషింగ్ ఇచ్చి, మరి మీరు ఇబ్బంది పడకండి, నేను పోటీ చేశాను ఎంపీటీ సెలక్షన్స్. అవి కొన్ని విధంగా పోయాయి, అప్పులు అయిపోయాను. తర్వాత పిల్లలు చదువులు ఇవన్నీ బాగా ఇబ్బందుల వల్ల ఈ క్లాస్ని వీడియో చూసింది నా భార్య. తర్వాత నన్ను చూసిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చిన తర్వాత ఫస్ట్ క్లాస్కి వచ్చాను. ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. కొన్ని క్లాస్కి వచ్చిన తర్వాత ఒక 20 నెల రోజులు ఈ నెగిటివ్ కొంత పిల్లుళ్ళని అంటే చుట్టాలు ఇట్లా ఇవన్నీ కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని మెడిటేషన్ చేయలేకపోయాను. తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ చేసి చేయాలని ఉద్దేశంతో నేను 41 రోజులు దీక్షగా, నేను ఇంతకుముందు ఆ అప్పులు ఉండటం వల్ల అప్పుడప్పుడు డ్రింక్ చేయడం చిన్న చిన్న ఇబ్బందుల వల్ల ప్రాబ్లం అయ్యేది. అటువంటిది ఇప్పుడు ఈ 41 రోజు కూడా ఎటువంటి కూడా చేయకుండా, ఎవరు పిలిచినా చేసినా, ఎటువంటి రాజకీయంకి పిలిచినా, ఒక ఎమ్మెల్యే ఎవరు పిలిచినా ఎటువంటి రాకుండా వెళ్ళకుండా నేను నా ఇంటి దగ్గర ఉండి 45 రోజులు దీక్షగా చేశాను. నేను చేసిన తర్వాత 5x55 నేను వెంటనే అది అయిపోయిన తర్వాత వెంటనే రాశాను. నాకు సక్సెస్ వచ్చేసింది. ఎందుకంటే మా ఫాదరు, నేను, మా 2 అన్నదమ్ములు మేము సపరేట్గా ఉంటాం. మా నాన్నగారు కూడా వేరేగా ఉంటున్నారు. అయితే మా నాన్నగారు 7 సంవత్సరాలు మా అమ్మాయి పెళ్ళి ఇది చదువు నిమిత్తము ఒక 40,000 రూపాయలు నేను కోఆపరేటివ్ లోను మా నాన్నగారి పేరు, వ్యవసాయం మా నాన్నగారి పేరు భూమి ఉంది, మాకు ఇవ్వలేదు, మా నాన్నగారి దగ్గర ఉంది. అది ఏంటంటే మా నాన్నగారు మా నాన్నగారి పేరు మీదుగా నేను లోన్ వాడాను 40,000 రూపాయలు. అది ఎలాగలా ప్రతి నెల కూడా రెన్యువల్ చేసుకుంటూ ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరం 4,000, 5,000 దానికి ఇంట్రెస్ట్ రెన్యువల్ చేసుకుని చేసేవాడిని. అసలు ఇంకా కట్టలేదు.
అది మా నాన్నగారు కూడా అప్పుడప్పుడు కట్టారా అని చెప్పేసేవాడు. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నాం కదా, మరి దేనికి మరి బాధ్యత పడతాను ఉద్దేశం చెప్పారు. అది నేను అనుకోకుండా నేను అయితే ఇంతవరకు ఇవ్వలేదు, కట్టలేదు, మరి ఆడి చిన్న ఇబ్బందులు అని చెప్పేసి 5/50 రాసిన తర్వాత నన్ను మరి ఆ డబ్బులు అడగడం మనిషి ఆయనే. మనం 5/50 రాసిన 5 రోజులు తెల్లవారే మా నాన్నగారు అనమాట ఈ కోఆపరేటివ్ ఆయన వడ్డీ కట్టాలి, ఇంట్రెస్ట్ చేసేయండి అని ఆయన వచ్చాడు, ఆ బ్యాంక్ తాలూకా CEO. వచ్చిన తర్వాత సరే విడ్డు కట్టేస్తాను, మరి ఎందుకు వడ్డీ ఏటి వద్దు నేనే కట్టేస్తాను మా నాన్నగారు అనమాట. ఆయనే కట్టేశారు, మరి రూపాయి కట్టగల నేనే కట్టేస్తాను మా నాన్నగారు కట్టేశారు. తర్వాత నేను టైలరింగ్ కూడా చేస్తుంటాను. అంతకుముందు పొలిటికల్ లేకముందు 15 సంవత్సరాలు పొలిటికల్ చేశాను. తర్వాత టైలరింగ్ కూడా ఇప్పుడు కూడా చేస్తాను. నేను ఉదయం 10 గంటల వరకు నేను అబ్రివేషన్లు అవన్నీ చేసుకుంటూ మరి తెల్లవారి 3:45 నేస్తాను. చేసి అబ్రివేషన్లు అన్నీ చేసుకుని 6 గంటలు మళ్ళీ మిషన్ దగ్గర టైలరింగ్ చేసుకోవడం వచ్చేస్తాను. టైలరింగ్ చేసి 10 గంటలకు మళ్ళీ యూనియన్ బ్యాంక్ దగ్గరికి నేను అక్కడ క్రాప్ లోన్స్ అని ఎవరిదారు అమౌంట్ తీసుకొని చేసి రెన్యువల్స్ కట్టిస్తూ నాకు ఎంత కొంత అమౌంట్ వస్తుంటుంది ప్రతిరోజు. ఇంతకుముందు తక్కువ అన్సీజన్లో కూడా ఇప్పుడు చాలా ఈ రోజుల్లో ఇప్పుడు ఈ 8-9 నెలల నుంచి కనీసం ఇప్పటి వరకు కనీసం ఒక డబ్బులు ఏటి రావు, 100 కానీ 50 ఏం రాదు. ఇంతకుముందు వచ్చేది కాదు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత నేను ప్రతిరోజు అద్దం ముందు చెప్పుకుని అబ్రివేషన్ చేసింది. తెల్లవారు వెళ్ళే ముందు నేను 10 గంటలకు వెళ్తాను కదా, వెళ్ళే ముందు అబ్రివేషన్ అద్దం ముందు కూర్చొని చెప్పుకుని వెళ్ళేసరికి నాకు ఈరోజు ఆదాయం 1000 రూపాయలు వస్తుందని చెప్పుకుని వెళ్ళేసరికి ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా అది అప్లికేషన్ వచ్చిన రాయకపోయినా ఏదో విధంగా ఇంట్రెస్ట్ కట్టినట్టు ఎవరు రాకుండా లాస్ట్ ఎండింగ్ సాయం సరే బ్యాంక్ కట్టారు అనే టైంలో కూడా ఒక 1000 రూపాయలు ఎలాగోలోకి వచ్చేస్తుంది సార్. 800 1000 రూపాయలు ప్రతిరోజు కూడా ఉంది ఇంతవరకు ప్రతిరోజు. అలాంటిది ఇంతకుముందు అది వచ్చేది కాదు. ఈ సబ్జెక్ట్లోకి వచ్చేది అది చేసిన తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది. నాకు చాలా బాగుంది. ఇంకా కొన్ని సక్సెస్. మళ్ళీ 3వ ఫీడ్బ్యాక్ వచ్చేసరికి నా భార్యను తీసుకొని వస్తాను సార్. నా భార్య నాకు బాగా పురుషింగ్. నా పిల్లలు కూడా ఇంతకుముందు నేను తాగి స్వచ్ఛతం చేయటం ఆ తర్వాత చేయడం వల్ల కొంచెం ఫీల్ అయ్యేవాళ్ళు. చదువుకుంటుంది. మా అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుంది, పెద్ద పాపాయి. కాకపోతే నా అమ్మాయికి 15,000 ఇస్తాను కాబట్టి ఆ అమ్మాయి జీతం శాలరీ సరిపోతుంది. కాకపోతే ఏంటంటే మా నాన్న తాకూడదు కొంచెం ఇబ్బందులు ఆయన రాజకీయం చేసి అన్ని కుటుంబం బాగుంది. మళ్ళీ ఎందుకు ఇలా చేస్తాను ఉద్దేశం చేత నాకు ఉండేది. ఇప్పుడు నేను మానేసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు కూడా పిల్లలు భార్య అంతగా సంతోషంగా ఉన్నారు. ఈ సబ్జెక్ట్ వచ్చి చాలా బాగుంది, చాలా బాగుంది. క్లాసు కూడా చాలా బాగుంది. ఇక్కడికి ఫుడ్ కూడా బాగుంది. తర్వాత ఈ లైట్ల కృతజ్ఞతలు, ఏసీ కృతజ్ఞతలు, కుర్చీలు కృతజ్ఞతలు, ఇక్కడ తిన్న ఫుడ్ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ నర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. మీ అందరికీ కృతజ్ఞతలు. విశ్వమణి బాబుకి కృతజ్ఞతలు, లైట్లకి కృతజ్ఞతలు, ఈ ఏసీకి కృతజ్ఞతలు, ఈ అద్దాలకి కృతజ్ఞతలు, ఈ చైర్లకి కృతజ్ఞతలు, ఈ హాల్కి కృతజ్ఞతలు, ఈ భోజనాలకి కృతజ్ఞతలు. ఇవన్నీ ఇచ్చిన విశ్వబాబుకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. 3698 అనుకున్న బైక్ నంబర్ నాదండి సార్. 14 సంవత్సరాల కిందట బైక్ కొన్నాను, 10 సంవత్సరాల కిందట. అదే నంబర్ రావాలనుకుని 3 మాసాలు ధ్యానం చేస్తే ఆ నంబర్ వచ్చింది. అంటే 3338 కావాలనుకున్నాం, అది రాలేదు సార్. దాని తర్వాత 3698 కావాలనుకుని వచ్చింది సార్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మ్యామ్. అలాగే విశ్వమణి బాబుకి నా కృతజ్ఞతలు. నాకు మొన్న సెప్టెంబర్ నుండి నేను సార్ వీడియోలు చూస్తుంటే కొంత అలా చూడాలనిపించేది. చూస్తుండగా అప్పుడు నేను కొన్ని సార్ చెప్పినట్టు కొన్ని అప్లికేషన్ చేశాను అనమాట. చేసిన తర్వాత నాకు 3 మిరాకిల్ జరిగిందండి. చెప్పు. అదే అంటే ఫస్ట్ ఒకసారి మాకు ధ్యానం ఉండేదండి. ధ్యానం ఉంటే ఆరబెట్టాలి కదా, ఆరబెట్టడానికి మబ్బుగా ఉంది అన్నమాట. ఆ రోజు మబ్బుగా ఉంటే నేను విశ్వాన్ని తడుచుకున్నాను అనమాట. సార్ రేపు ఎలాక నీకు మాకు ఎండ కాయాలి అని నేను ధ్యానం చేస్తాను అనమాట. అవును సార్. మరుసటి రోజుకి అప్పుడు వచ్చిందండి ఎండ. ఎండ వచ్చిందండి, అంతా ఎండ వచ్చిందండి. అలాగే నా ఫోను అప్పుడు నాట్లేస్తాం కదండి, అప్పట్లో నాట్లు వేసేటప్పుడు ఫోన్ ఇక్కడ ముందులో పెట్టుకున్నాను, జేబులో పడిపోయింది, నీళ్ళు పడిపోయిందండి. అది 3 సార్లు పడిందండి. ఒకసారి పొయ్యికి అనమాట పడిపోతే పోయిందండి. అసలు ఆన్ అవ్వదు, ఆన్ అవుతే దానికి తాదే అది ఆన్ అయిపోయి మంచి ఖరాబ్ అయిపోయిందండి. దానికోసం నేను అప్రిషన్ చేశానండి అద్దం ముందు. చేసిన తర్వాత అది క్లియర్స్ అని వచ్చిందండి. ఆన్ అయిపోయింది సార్. క్లాస్ చాలా బాగుందండి. ఈ భోజనాలకి ఇప్పుడు అన్నీ చాలా చక్కగా ఉందండి. మీకు అందరికీ నా కృతజ్ఞతలు. విశ్వమణి బాబుకి కృతజ్ఞతలు, విశ్వానికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మై, థ్యాంక్ యూ నర్స్. విజయనగరం నుండి వచ్చాను.
ఇక్కడికి వచ్చిన ధనవంతులకి, ఐశ్వర్యవంతులకి, ఆరోగ్యవంతులకి నా కృతజ్ఞతలు. గురువు గారు విశ్వనాథ్ బాబు గారికి పాదాభివందనాలు. నేను 6 మాసాల నుండి గురువుగారి వీడియో చూస్తున్నాను. నాకు బాగా నచ్చింది ఈ వీడియో. కొన్ని ఇది సెకండ్ టైం నేను ఇక్కడ రావడం. నాకు కొన్ని మిరాకిల్స్ జరిగాయి. తర్వాత అందరూ కోటీశ్వరులు అవ్వాలి అనేసి నేను అందరినీ మనసులో అనుకుంటున్నాను. ఏవో కొద్ది చిన్న అమౌంట్ అది. ఇక్కడ భోజనాలు మట్టుగా చాలా అద్భుతంగా ఉన్నాయండి, చాలా రుచిగా ఉన్నాయి. తర్వాత ఇక్కడ లైట్లకి, ఫ్యాన్లకి, కుర్చీలకి, ఏసీలకి అన్నిటికీ నా కృతజ్ఞతలు. నాకు ఇది మైక్ పట్టుకుని ఫస్ట్ టైం అండి.